నన్ను చూసి పిలిచిన వాళ్ళు నేను తెలియకపోయినా నన్ను పిలిచినాడు. దేవుడు మీకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యములు మీరు ఆలోచన చేయని కార్యాలు చేస్తాడు. ఏ కార్యం కోసం మీరు ఆలోచిస్తున్నారో, ఏది జరగాలని అనుకుంటున్నారో, ఏ కార్యం కోసం ప్రయాసపడుతున్నారో దానికోసం దానికన్నా మేలైంది దేవుడు యేసు ప్రభు చేస్తాడు. మీరు అనుకుంటే చిన్నదిగా ఉండొచ్చు, సాధారణ కార్యమా இருக்கலாம், మీరు అనుకునేది సాధారణమైన పనిగా ఉంటది. కానీ దేవుడు పెద్ద కార్యం మీకు చేస్తాడు. మీ ఇంట్లో పెద్ద కార్యం మీరు అనుకుంటారు ఎట్లా జరిగింది, ఏం చేయాలి, చేయగలము, ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తాడు మీ ఇంట్లో. ఆయనకి సాధ్యమేది లేదు, అసాధ్యం అంత. ఒక కార్యం చేస్తాడు. ఒక కొడుక్కి 8 மாசம் அவங்க முடிவா இருக்கிறாங்க. அவங்க 8 నెలలు கிராமம் இந்த மாதிரி ஊழியம் செய்யும் போது 8 నెలలు మాసమా అదే ఒక అమ్మాయి 8 నెలలు గర్భంతో ఉందంట. நாங்க மீட்டிங் போட்டுருக்கும் போது మీటింగ్ చేసేటప్పుడు మీటింగ్ లో జోమ్ అన్న வந்தாங்க. ఆ మీటింగ్ లో ప్రేయర్ చేసుకోవడానికి వచ్చారు. என்ன கேட்டா నన్ను అడిగితే 8 மாசமா 8 నెలలు వయసులో కళ్ళు மாதிரி தான் இருக்குது, కడుపులో రాయిలాగే ఉంది, ஒரு அசைவு இல்ல, ఏమి సూచనలు లేవు, అలుగురాంగ அப்படியே అంటే కదలడం లేదంట. డాక్టర్ என்ன சொன்னாரு, ఏడుస్తున్నారు వాళ్ళు. என்ன வந்தா நடக்கலாம், డాక్టర్ అంటాడు ఏం జరిగినా మేము నా వల్ల కాదు అంటున్నారంట. எப்படி வேணா நடக்கலாம், ఎట్లన్నా జరుగుతుంది அப்படி డాక్టర్ சொல்லிட்டார். డాక్టర్ ஆனா இயேசு இடத்துல வந்தாங்க. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు அவருக்கு ఆ అమ్మాయికి பெரிய நன்மை செய்தார், మంచి గొప్ప కార్యం చేశాడు. சொல்றாங்க, ఆ అమ్మాయి చెప్తుంది என்ன ஒன்னு தெரியலையே, ఏమైంది తెలియదు அப்படின்னு சொன்னாங்க అని చెప్పారు. அப்புறமா ఆ తర్వాత உங்க கையை உங்க வயிற்று மேல வச்சுங்க, నీ చెయ్య నీ పొట్ట మీద పెట్టుకో అన్నాడు. ஜெபம் பண்ணோம் పాస్టర్. అది ప్రార్థన చేశారు. ప్రార్థన చేయబోయేటప్పుడు 8 నెలలు కళ్ళు மாதிரி இருந்தது, రాయి మాదిరి ఉన్న పొట్ట குழந்தை வயித்துல சுத்துது, అప్పుడు తిరుగుతుంది బిడ్డ. ఆమేన్ హల్లెలూయా. அந்த மகள் ఆ అమ్మాయి அப்படியே సంతోషத்துல சொல்றா, ఎంత సంతోషంగా ఉంది అమ్మాయి. பெரிய సంతోషం, చాలా సంతోషం వేసింది, பெரிய மகிழ்ச்சி, చాలా సంతోషం. 8 నెలలు కదలకుండా ఉన్నది కదా. డాక్టర్ கிட்ட சொன்ன డాక్టర్ ఆశ్చర్యం, డాక్టర్ చెప్తే డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. அந்த குழந்தை நல்லபடியா பெற்றெடுத்தாங்க. అప్పుడు ఆ అమ్మాయి బాగా బిడ్డ ప్రసవించింది. அந்த அதிசயம், ఆ ఆశ్చర్య కార్యములు ఆ దేవుడు చేశాడు. యేసు ప్రభు எல்லார் குடும்பத்துக்கும் செய்வார், అందరి కుటుంబంలో చేస్తాడు. ఆయన పక్షపాతి కాదు. அவரை நோக்கி கூப்பிடுங்க, ఆయన చూసి పిలవండి. మీకోసం అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడికి రండి, ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే రండి. మా ఇంట్లో వచ్చి చేయండి ప్రార్థన అని చెప్పండి, వస్తాము.